బతికిద్దాం, మనమే బతుకుదాం అనేది కొత్త సమాజం చూస్తున్నాను నేను. ఏమైతుంది ఇంకొక ఇప్పుడు 2 లక్షల కోట్లు తెచ్చినాం, జూలై 1 వరకు 2 లక్షల కోట్ల అప్పు తెచ్చినాం. 2 అనేది నా కాన్సెన్స్లా 74 ఇండ్లు మాత్రమే. మొన్న 3 మండల రివ్యూ అయితే 74 లక్షలు వచ్చినాయి. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఎటువాయే, 2 లక్షల కోట్ల అప్పు ఎటువాయే, 5 లక్షల కోట్ల ఎటువాయే నా డబ్బు. ఇదంతా దయచేసి మీరు చదువుకున్న వాళ్ళు సామాన్య ప్రజలకు చెప్పలేము. మీరు ఒక్కొక్కడు ఒక నాయకుడు అంటే మీరు రాజకీయాలు రారు, మిమ్మల్ని ఉంచరు. మీ దగ్గర ఏముండి గంగలు పోయినాయి, నెల జీతం వచ్చి గంగలు పోతలేదు మీకు, మిమ్మల్ని రానియరు. కానీ ఏదో ఒక నిజాయితీగా డబ్బులు సంపాదించడానికి చాలా దారులు ఉన్నాయి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఈ అణచివేసే రాజ్యమున్నతులు దుర్మార్గులైన రాజకీయ నాయకులు, నేను ఏ పార్టీని అంటలేను, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా అనుకుంటున్నాను. దుఃఖం వస్తుంది వ్యవస్థలకు పోతే. నిన్న పోయిన దేగం అనే గ్రామానికి 4 అంతస్తులున్నోడికి 4 పెన్షన్లు ఉన్నాయి, 67 ఏళ్ళ వృద్ధులున్నోడు పెన్షన్ లేదు. అడిగిన ఎంఆర్ఓని, ఈ పేదవాడి కన్నీరు ఏం చేయమంటావు ఎంఆర్ఓ గారు? చాలా సమస్యలు ఉన్నాయి. చదువుకున్న వాళ్ళు మీరే ఇట్లా నిర్జీవంగా తయారైన వ్యవస్థ. ఎవరు వస్తారు మీ గురించి? ఎవరు రారు. 10 మినిట్కి అందరు కేల్ కథం, దుకాణం బంద్. 2 అయితే మీకు పర్మిషన్ కథం. మీ సమస్యల గురించి నిజమైన మీ బిడ్డలని ఎవరైనా సరే స్వచ్ఛందంగా ఉండండి. రాజకీయ నాయకులు కూడా గుణపాఠం కావాలి. దయచేసి ఇక్కడ సుధీర్ అన్న సీనియర్ నాయకుడు, ఏదో శ్రీనివాస్ అన్న చెప్తున్నా, రాజకీయాలు ఎన్ని రోజులు చేసినాం. ఒక్కనైనా మన బిడ్డల గురించి ఎంతో కొంత ప్రయత్నం చేస్తాం. అప్పైతే కానీ ఇంకా 50,000 కోట్లు ఏమవుతుంది? ఇది పోతుంది. ఇప్పుడు మీ బిల్లు ఆడికి పోతుంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోతుంది. రామకృష్ణారావు ఉన్నాడు మొన్న దాకా, లేదు అంటాడు. అన్నిటికీ వచ్చేటప్పుడు 1,000 కోట్లు బిడ్డల గురించి ఎందుకు రావని నేను అడుగుతున్నా. మీరు అందరు రాజకీయ నాయకులు పార్టీలకు అతీతం, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, వీలైతే మజ్లిస్ సోదరులు కూడా చెప్తున్నాను, దయచేసి ఇది మన తెలంగాణ, త్యాగాలు పోచి తెచ్చుకున్న తెలంగాణ. జాతి నిర్వీర్యమైపోతుంది, నిరాశకు లోనవుతుంది. ఈ జాతి నిరాశకు పోవద్దు. సోదరుడు అన్నట్లు ఆత్మహత్యలకు పరిష్కారం కాదు, మనం సాధించుకుందాం. ఒక్కటి మాత్రం మీరు మేల్కొనండి, రాజకీయ వ్యవస్థ మీద కొంచెం జాగ్రత్త ఉండండి. ఎక్కడ పెట్టాలో అక్కడ కర్రువాత పెట్టండి. మళ్ళా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆగమాగం అయిపోయి మీ బిడ్డల భవిష్యత్తును మార్చుకోకండి దయచేసి. మీరు ఎట్లన్నా బానిసాలుగా బతున్నారు, మీ బిడ్డలను బతకనియకన్నట్లు. మీ బిడ్డలను బతకనిక మీరు మోసపోతూనే ఉన్నారు. ఎవడైతే మీ గురించి ఉంటాడు, పార్టీలు పక్కన పెట్టండి, మీ గురించి పోరాటం అసెంబ్లీకి పంపి అందరూ ఒకటి కానీ. మనిషికి ₹1 అయితే ₹1,00,00,000 అవుతుంది, దాన్ని పంపించండి. ఏమైతే ₹1 అయితే సస్తామా? మనం పోలేకపోవచ్చు. మంచిగా మంది అయితే కోటి అయితే ఒకరు పంపించండి. నిసారైన నిద్రమైన మీ ఉద్యమ నాయకుని. డబ్బు లేకపోతే మీరే రారు మా దగ్గరికి. కాబట్టి రాజకీయ నాయకులకు ముఖ్యంగా అధికారులకు కూడా చెప్తున్నా, దయచేసి మీ గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినట్లు ఈ బిడ్డలకు కూడా కొద్దిగా న్యాయం చేయండి. ఇప్పుడు మీరు చెప్పిన కార్పొరేషన్ కావచ్చు, ఇంకా ఏదైతే కమిషన్లు లేని జీతం స్ట్రైట్గా కావచ్చు, చిన్న సమస్య మొత్తం ఒకటేసారి కాకపోవచ్చు. ప్రధానంగా మన జాతి, మన యువత, నిర్వీర్యమైపోతున్న యువతని కాపాడుకోవాలంటే రాజకీయ వ్యవస్థలోనే నిజాయితీ ఉండాలి. వీళ్ళ కోరికలు ఎంతో కొంత మొత్తం కాకుండా కూడా వాళ్ళకు సొంతంగా చేకూర్చేట్లు సుధీరణ లాంటి వాళ్ళు, సీనన్న లాంటి వాళ్ళు, కృష్ణ లాంటి వాళ్ళు కొద్దిగా ప్రయత్నం చేసి పార్టీలకు అతీతంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో అసెంబ్లీ సమావేశాలని మనం అందరం పార్టీలకు అతీతంగా కూర్చుండి మాట్లాడడం, అందరం కలిసి రేవంత్ రెడ్డి గారి దగ్గర కోరం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, మీరు మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి అవుతాడు. దయచేసి ఈరోజు పచ్చ పెన్ను ఉన్నది. ఈ పచ్చ పెన్ను ఉన్నప్పుడు కన్నా ఊపిరి పోసిపోదాం, ఒకటికన్నా ఉయ్యాలలు ఊపిపోదాం. ఈ పచ్చ పెన్ను గంగలో పోయి మళ్ళీ 3 ఏళ్ళు అయితే ఉండదో ఈ ఓడికి తెలుస్తలేదు. ఓడిపోయినాడు మళ్ళా పగాలవుతున్నాడు మళ్ళీ అని. ఇవన్నీ కారణాలు ఉన్నాయి. కాబట్టి మీరు చదువుకున్న సమాజం, మీరు మేల్కొల్పండి, మేము సెట్ అవుతాం. మీరు సెట్ అయ్యే వరకు మేము సెట్ కాము. కాబట్టి మీ కోరికలు ఏదైతే ఉన్నాయో ఈ జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సీనియర్ రాజకీయ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరిని కట్టుకొని గౌరవనీయ ప్రభుత్వ అధినేతల దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటాం అవసరమైతే. కనికరించే పని బాగా. దయచేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు చెబుతాం. బోలో భారత్ మాత. శ్రీ గౌరవ చిరంజీవులు గారు, రిటైర్డ్ ఐఏఎస్ గారు ఇక్కడికి వచ్చారు. స్వాగతం. వారికి కూడా ఈ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చిరంజీవులు గారు నాటి ఈ యొక్క అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల సంబంధించినటువంటి జేఏసీ పక్షాన ఈ యొక్క ధర్నాను తలపెట్టినటువంటి మీ అందరికి కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వేదిక మీదకి వచ్చినటువంటి శాసనసభ్యులు, అదేవిధంగా సీనియర్ బీఆర్ఎస్ నాయకులు అందరికీ కూడా
స్వాగతం ఏవైతున్నాయో ఈ సమస్యలు అనేటువంటి ఇలా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అనేటువంటి పేరునే ఇలా చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అన్ని రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి కార్యాలయాల్లో మీరే మెయిన్ సోర్స్ గా పనిచేస్తున్నారు కాబట్టి మీరు మెయిన్ సోర్స్ ఉద్యోగులు అయితే తప్పితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాదు. ఇలా ఎవరైతే ఇంతసేపు మాట్లాడినటువంటి వక్తలలో కొంతమంది ఉన్నారో సాధారణ పట్టుతో ఇతర వ్యాపారాలు చేసుకుంటుంటే వాళ్ళ వర్క్ను కూడా మీ భుజ స్కంధాల పైన వేసుకొని మీరు పనిచేస్తున్నారు చూడు. కాబట్టి మీరు అక్కడ మీరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాదు, మీరు మెయిన్ సోర్స్ ఉద్యోగులు అనేటువంటి విధానాన్ని ఇలా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగానైతే అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ నుంచి జీతభత్యాలు ఇస్తున్నదో అదే స్థాయిలో మీకు ఇక్కడ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ కు ముందు మీకు హామీ ఇచ్చిందో ఇలా 2 లక్షల మంది ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించడం ఇలా అదే స్ఫూర్తిని చాగలైలమ్మ సమ్మక్క సారక్క రాణి రుద్రమాదేవి లేక పౌరుషాన్ని పురుచుకుంటున్నటువంటి ఆడబిడ్డలుగా ఇలా స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఈ యొక్క కల్లబొల్లి హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలా పాతర వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మీకు మా తెలంగాణ జాగృతి పక్షాన శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి పక్షాన మీ అందు ఎల్లవేళలు ఉండే విధంగా కూడా అవసరమైతే రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సంబంధించిన సమావేశాలను కూడా తెలంగాణ జాగృతి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మీ అందరితో పరిచయం చేపించిన పెద్దలకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మీరు జరుపుతున్న పోరాటం మీ ఆత్మ గౌరవం పోరాటం, మరి అలాగే మీ కడుపు కోసం జరుపుతున్న పోరాటం. ఈరోజు రాష్ట్రంలో ఎన్నో అసమానతలు ఉన్నాయి. ఈ అసమానతలు ప్రభుత్వ సెక్రటరియట్లో బహిరంగంగా మరి మంత్రుల దృష్టికి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ దృష్టిలో జరుగుతున్న నేరాలు వాళ్ళ కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్నాయి. ఒక ఆఫీసులో ఒక ఉద్యోగి ఈరోజు పొద్దున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఏదైతే పని చేస్తాడో ఆ పర్మనెంట్ ఉద్యోగికి ఒక రకమైన వేతనము, అలాగే పొద్దున 7 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా అదనంగా 4 గంటలు చేసే అవుట్సోర్స్కి మరి ఎంత వేతనం వస్తుందో సంగతి మీ అందరికి కూడా తెలిసిన విషయమే. అతనికి ఎక్కువ వేతనము, ఇతనికి తక్కువ వేతనం. ఎక్కువ పని గంటలు పనిచేస్తారు కానీ వేతనం తక్కువ వస్తుంది. మరి ఎందుకు ఈ అసమానత? ఇది ప్రభుత్వ పెద్దల కళ్ళ ముందర జరుగుతున్న అరాచకము, అన్యాయం. మరి వాళ్ళ కళ్ళ ముందర జరుగుతున్న అన్యాయాన్ని, అరాచకాన్ని వాళ్ళే అరికట్టకపోతే రేపొద్దున ఇంకెవరు అరికడతారని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి మన హక్కుల సాధన కోసం మనమే ఉద్యమించాలి, మనమే ఒక తాటి మీద రావాలి. మనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా మన ఉద్యమం తీవ్రత ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి సరైన పని గంటలు పనిచేస్తే న్యాయంగా సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఒక తీర్పులో చెప్పింది. 39D సెక్షన్లో ప్రత్యేకంగా ప్రస్తావించింది. పని గంటలు ఒక చేసే పని విధానం ఏ విధంగా అయితే ఉంటుందో సమాన వేతనం ఇవ్వాలి. అంటే ఒక యూడీసీ స్థానంలో ఉన్న యూడీసీకి ఎంత వేతనం వస్తుంది, అదే విధులు నిర్వహిస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తునికి ఎంత వేతనం వస్తుంది, ఇద్దరికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు గతంలో నిర్ణయించడం జరిగింది. మరి ఈరోజు ఆ విధంగా జరుగుతుందా? జరుగుతలేదు. మనకు ఉద్యోగ భద్రత లేదు. ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఏ రోజున మరి హక్కుల కోసం మాట్లాడితే ఇంతకుముందు చెప్పినట్టు రేపటి నుంచి మీరు రాకండి, రేపటి నుంచి మీ సేవలు అవసరం లేదని చెప్పేసి దూరం పెట్టే అవకాశం ఉంది. తద్వారా మన వాళ్ళందరూ కూడా దుఃఖాన్ని నింపుకొని కడుపులో బాధను పెట్టుకొని వాళ్ళు చెప్పిన పని చేసుకుంటూ, చెప్పిన చాకరీ చేసుకుంటూ, ఉద్యోగ భద్రత లేకున్నా కానీ మన కుటుంబాల కోసం, మన పిల్లల కోసం ఆ మాత్రం ఆదాయం వస్తే చాలు, నా కుటుంబాన్ని నేను నడుపుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇలా అన్నిటికీ అణిగి నడుస్తున్న ఉద్యోగులు ఈరోజు నిజంగా గలం ఇప్పడం నిజంగా చాలా సంతోషకరం అనిపిస్తుంది. మీ గలానికి మా గలం తోడవుతుంది. మీ అడుగులో మేము అడిగేస్తాం. తప్పనిసరిగా మీ యొక్క బాటలో మేము కూడా ముందుకు నడుస్తాము. అవసరమైతే సెక్రటరియట్ను ముట్టిద్దాం, ప్రభుత్వాన్ని దిగ్బంధనం చేద్దాం, మన కోరికలు సాధించుకుందాం. మీరందరూ ఇంతకుముందుకు చెప్పినట్టు ఇక్కడ అవుట్ సోర్సింగ్ విద్యార్థులు అంటే చదువు లేకనో, లేకపోతే చదువులో వెనకబడో, లేకపోతే క్వాలిఫికేషన్ లేకడో అవుట్ సోర్సింగ్ లేరు. మరి అవుట్ సోర్సింగ్ విద్యార్థుల్లో చేస్తున్న వాళ్ళలో చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు, మెరిట్ విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు లేక నిజంగా ఏదో ఒకటి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇవాళ తమ క్వాలిఫికేషన్కి తగ్గ ఉద్యోగం లేకున్నా కానీ ఇవాళ ఎవరో పీజీ ఉద్యోగస్తులు కూడా చాలామంది స్వీపర్గా పనిచేస్తున్నారు. వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంది పోస్ట్ గ్రాడ్యుయేట్, కానీ అటెండర్గా పనిచేస్తుండ్రు. ఎందుకు పనిచేస్తుండ్రు? ఇవాళ వాళ్ళ కుటుంబ పోషణ కోసం, కుటుంబం నడపడం కోసం
ఇలా ఆ చిన్న స్థాయి పనిని కూడా భేషజాలు లేకుండా ఇలా చేసుకుంటూ ముందుకు పోతున్నారు. కాబట్టి ఇంత క్వాలిఫైడ్ పర్సన్స్కు మరి ఇంత ఎడ్యుకేటెడ్ పర్సన్స్కు న్యాయం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. మీరు చేస్తున్న పోరాటంలో ముందుంటుంది. ఈ అవుట్సోర్సింగ్ విధానాన్ని ఇక్కడికి ప్రత్యేకంగా ఇప్పటికీ చెప్తున్న మా పార్టీ కోరిక ఏంటంటే తప్పనిసరిగా అందరికీ పర్మనెంట్ ఉద్యోగం చేయాలి. పర్మనెంట్ ఉద్యోగస్తులకు ఇచ్చిన హక్కులని మీ అందరికి కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున గట్టిగా గొంతు విప్పిస్తాం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ప్రతి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాము, పోరాడతాము. మీ కోరికలు సాధించే విధంగా మేమందరం కూడా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాము. తెలంగాణ ఉద్యమకారుడు మా ఉస్మానియా విద్యార్థి అయినటువంటి ఎర్రోల శ్రీనివాస్ అన్న గారు 2 నిమిషాలు మాట్లాడుచుకున్నారు. వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి పెద్దలకు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు రావాల్సినటువంటి అవసరం ఉండే, కానీ తన నియోజకవర్గంలో కొన్ని అరేంజ్డ్ ప్రోగ్రామ్స్ వల్ల రాలేకపోయిండు. అందుకనే సుధీర్ అన్న మీరు తప్పకుండా వెళ్ళాలని చెప్తే సుధీర్ అన్నని తీసుకొని ఈ కార్యక్రమానికి మేము రావడం జరిగింది. ఈరోజు దాదాపుగా 18 నెలలు అయింది. 18 నెలల్లో 2 లక్షల కోట్ల అప్పయింది. ఇలా మాట్లాడితే ముఖ్యమంత్రి, మాట్లాడితే అబద్ధాలు, మాట్లాడితే బూతులు. ఇది బూతుల ప్రభుత్వమా ఇంద్రమ్మ ప్రభుత్వమా అర్థమవుతలేదు. ఇదే ధర్నా చౌరస్, ఇదే ఇందిరా పార్క్ చౌరస్తలో అన్ని వర్గాలకు అండదండగా ఉంటుందని అభయస్థం పేరు మీద కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చింది, 6 గ్యారంటీలు ఇచ్చింది. బీసీ డిక్లరేషన్ పేరు మీద కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టి 4వ చాప్టర్లో 11వ పాయింట్ కింద ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సమాన వేతనం ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం, జీతాలు పెంచుతాం అనేసి కూడా మేనిఫెస్టోలో పెట్టింది. తెలంగాణ రాష్ట్రం 14 సంవత్సరాలు కొట్లాడి త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటే అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ, అభయస్థం పేరు మీద అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ ఏర్పడి అన్ని వర్గాలను మోసం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రికి, మంత్రులకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎంతమంది ప్రాణాలు అర్పించాలి, ఎంతమంది ఇలా నిరుద్యోగులుగా అనేక అవస్థలు పడాలి, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కళ్ళు కనబడడం లేదా అని అడుగుతా ఉన్నాం. ఇలా మీరు ఇచ్చినటువంటి హామీలను, మీరు అభయస్థంలో పెట్టినటువంటి హామీలను ఎందుకు నెరవేర్చలేదు అని మేము అడుగుతా ఉన్నాం. ఒక్క రోజైనా ఈ 18 నెలల్లో ఇలా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి మాట్లాడరు. మేనిఫెస్టోలో ఏం పెడతారు మీరు? 1వ తారీఖునే జీతాలు ఇస్తామని చెప్పిండు ముఖ్యమంత్రి. 1వ తారీఖు జీతాలు దేవుడెరుగు, అసలు జీతమే వస్తలేదు అనేసి మా అవుట్సోర్సింగ్ నిరుద్యోగులంతా ధర్నాలు చేస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న హరీష్ అన్న వాళ్ళ ఇంటికి ఆశా వర్కర్లు వచ్చిండ్రు. అమ్మ ఉద్యోగాలకు జీతాలు వస్తున్నాయా మీకని హరీష్ రావు అన్న అడిగిండు. 6 నెలలు అయింది సార్ ఉద్యోగాలు ఎక్కడి కథ, 6 నెలల నుంచి జీతమే లేదు అని చెప్తా ఉన్నారు. మొన్న నేను ఇక్కడ కొమరవేలి జాతర దగ్గరికి వెళ్ళిన, అక్కడ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు కనబడ్డారు నాకు. అబ్బా జీతం వస్తుందా అని అడిగిన. 6 నెలలు దాటిపోయింది బిడ్డ, జీతం ఎక్కడా, జీతం లేదు, మన్ను లేదు, అప్పులు చేసుకొని బతుకుతామని అడుగుతాం. ఇలా ఈ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఇయ్యరా జీతాలు? మీరు 1వ తారీఖు జీతాలు ఇస్తామని మోసం చేసి ఉద్యోగులను, నిరుద్యోగులను, అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్లందరితో ఓట్లు వేయించుకున్నావు కదా. ఇలా ఎందుకు నీ అబద్ధం మాటలు? ఎందుకు మీరు జీతాల మీద మాట్లాడరు? వీళ్ళు జీతాల కొలం మాట్లాడుతుంటే వాళ్ళ జీవితాలను విధ్వంసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇలా నీకు కూడా మీరు చేసేటువంటి పనులలో కాంట్రాక్టులు, కమిషన్లు ఇవ్వకపోతే ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి, మంత్రులకు తెలిసేది. ఇలా కమిషన్లు, కాంట్రాక్టర్లు లేవు, బలాబరి తింటా ఉన్నారు మీరు. ఇలా పేదలకు వచ్చేసరికి, ఇలా చిన్న చిన్న ఉద్యోగులు వచ్చే వరకేమో 6 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంది, ఆ కుటుంబ జీవన పరిస్థితి ఏంది, ఆ కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఏంది, పిల్లల పరిస్థితి ఏంది, ఫీజులు కట్టాలి, పాల ప్యాకెట్ తేవాలి,
పిల్లలకు ఆటో ఛార్జీలు కట్టాలి, ఇలా ఫీజులు కట్టలేనటువంటి దుస్థితిలో వీళ్ళందరూ ఉన్నారంటే ఇలా ముఖ్యమంత్రి గారికి మేము వేదిక నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా నిరుద్యోగుల పక్షాన ఎట్లయితే మేము కొట్లాడుతూ ఉన్నామో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ ఉద్యోగస్తులు ఉన్నారో నెలకు జీతాలు ఇవ్వాలి, జీతాలు పెంచుతామని మీరు ఆనాడు అభయస్థంలో పెట్టిండ్రు. ఆ అభయస్థంలో ఎజెండా మేనిఫెస్టో ప్రకారం జీతాలు పెంచాలి, జీతాలు ఇయ్యాలి, లేకుంటే మిమ్మల్ని కుర్చీలకెళ్ళి దించుడు ఖాయమనేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. డెఫినెట్గా ఇవ్వాలి. మీరు ఇలా ఎంతమందిని మోసం చేస్తారు? ఇలా మీరు మోసం చేసి ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రికి రివ్యూ చేయడానికి సమయం ఉండదు, ముఖ్యమంత్రి మీటింగ్లు పెట్టడానికి సమయం ఉండదు, ముఖ్యమంత్రి కనీసం ఈ ఉద్యోగస్తుల తరపున మాట్లాడేకూడకున్న సమయం ఉండదంటే ఈ ముఖ్యమంత్రి ఏం పని చేస్తుండో అర్థమైతలేదు. ఇలా ఈ ప్రభుత్వం తరపున అన్ని వర్గాలను మోసం చేసి, ఆ వర్గం ఈ వర్గం కాదు, ఏ వర్గాన్ని చూసినా మోసం చేసింది. ఇలా ఆనాడు కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు మేము పర్మనెంట్ చేసినాం, కొంతమందికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అవుట్ సోర్సింగ్లో ఉన్నటువంటి 27,000 మందికి మేము పర్మనెంట్ ఇచ్చినాము. ఇలా ఎందుకు కాంగ్రెస్ పార్టీ? ఇలా మీరు పెద్ద పెద్ద మాటలు చెప్పొచ్చిండ్రు కదా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు కదా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు కదా. డెఫినెట్గా అవుట్ సోర్సింగ్ యొక్క డిమాండ్లు ఏమున్నాయో వాళ్ళను తక్షణమే పరిష్కరించాలి. వాళ్ళ తరపున బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తుంది, సంపూర్ణంగా వాళ్ళ మద్దతు తెలియజేస్తామని సందర్భంగా గుర్తు చేస్తూ జై తెలంగాణ. అన్న ఎర్రల శ్రీనివాస్ అన్న, ఏఐటీసు నరసింహ సార్ ఒక 2 నిమిషాలు మాట్లాడుతారు. ప్లీజ్ 2 నిమిషాలు అందరు కేటాయించండి. ఎందుకు లేస్తున్నారు? ప్లీజ్ మన కోసం భక్తులు వచ్చినప్పుడు మనం వాళ్ళకు గౌరవించాలి కదా. ప్లీజ్ కూర్చోండి ఒక 2 నిమిషాలు ప్లీజ్, దయచేసి. సార్ ఒక్క నిమిషం సార్, దయచేసి మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి జరగడం కోసం వచ్చినాం సార్. మేము ఒక్కొక్క జిల్లా నుండి ఉమ్మడి రాష్ట్రం మొత్తం రాష్ట్ర లెవెల్లో వచ్చినాము. మేము ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా రాజకీయ పరంగా జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉండేటువంటి గ్రామ పంచాయతీల నుండి సెక్రటేరియట్లో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున ఈ ఇందిరా పార్కులో ధర్నా నిర్ణయించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అటు మధ్యలో ఒక ఏజెన్సీని పెట్టి ఆ ఏజెన్సీ దోపిడీ చేస్తాడు, ఆ ఏజెన్సీని తొలగించాలి, ప్రభుత్వమే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, ఆ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత ఇవ్వాలా, ఆ ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయాలా, వారి ఉద్యోగాల అంటే 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, ప్రస్తుతం పనిచేసేటువంటి ఉద్యోగులు ఒకే రకమైన వేతనం ఉంది, ఆ వేతనాన్ని కూడా సరిదిద్దాలి, అదే ఇంక్రిమెంట్ ఉండాలి, ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ ఉండాలని, అదేవిధంగా మహిళా ఉద్యోగులకు జీతంతో కూడిన ప్రసూతి సెలవులు 180 రోజులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మొత్తం ఎంతమంది ఉంటారు? మేము రాష్ట్ర వ్యాప్తంగా నేనైతే మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని, మరియు ఈ జేఏసీకి జనరల్ సెక్రటరీగా ఉన్నాను నేను. ఓన్లీ వైద్య ఆరోగ్య శాఖలనే 120,000 మంది ఉంటారు. మొత్తం శాఖలలో కలుపుకుంటే 2 లక్షల పైచీలకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు రాష్ట్రంలో. ఇప్పుడు వీళ్ళకు పర్మనెంట్ ఒక జియోసి ఉంది, ఇంతకుముందు పర్మనెంట్ చేయాలని ఎక్కడ కూడా ఇప్పటిదాకా రాలేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులనే రెగ్యులరైజ్ చేయకుండా మొన్న తీర్పు వచ్చినట్టుంది, కోర్టు తీర్పు వచ్చింది. కానీ ఇప్పటి వరకు రాష్ట్రంలో 2 లక్షల మంది దగ్గర 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఉద్యోగికి రెగ్యులరైజేషన్ లేదు, అనేక ఇబ్బందులు పడుతున్నారు. మేము కూడా వైద్య ఆరోగ్య శాఖనే, మేము ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చిన తెలంగాణ మెడికల్ తగ్గించిన జీతాల గురించి అది మనది. ఇక్కడ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి జియోలో ఏదైతే రెన్యువల్ వస్తాయో ఎవ్రీ ఇయర్, ఆ జియోలో ఇప్పటివరకు చాలా డిపార్ట్మెంట్స్కి రాలేదు. వైద్య ఆరోగ్య శాఖలో టీవీపీ, డిఎంఈ ఈ వచ్చినాయి, ఇంకా ఎన్హెచ్ఎం, డిహెచ్, ఇంకా కమిషన్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆ జియోస్ ఇంకా రాలేదు, పెండింగ్లో ఉన్నాయి. దాని ద్వారా జీతాలు ఇంకా రాలేదు. ఇంకా ఏంటంటే కొన్ని జియోలలో కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. ఏదైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చేస్తున్నారో జాబ్లు, ఆ క్యాడర్కు ఉన్నటువంటి 3 స్లాబులలో ఉన్నటువంటి కొన్ని స్లాబులు 19,500, 22,750, దాంట్లో ఈ కరెక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఎక్కువ జీతం మళ్ళీ ఈ రిన్యూవల్లో వచ్చిన జియోలో తగ్గించి ఇచ్చినారు. అది కొంచెం కరెక్షన్ చేసి అది ఎటువంటి తప్పులు లేకుండా చేయాలని మేము గవర్నమెంట్ అడుగుతున్నాం. 19,500 జీతం ఉన్నది 15,600 రూపాయలు చేశారన్న. అది చెప్పాలన్నా
మీ యొక్క పేరు ఏదన్నా? పులి లక్ష్మయ్య, తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ అధ్యక్షుడన్న. ప్రధాన డిమాండ్స్ ఏమన్నా? ప్రధానంగా గత 2 సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సమస్య ఒకటే, ఏజెన్సీలు అనేది మనకు చెరువులో జలగలాగా మమ్మల్ని పట్టే రక్తాన్ని పీలుస్తున్నట్టు మా శ్రమ దోపిడిని తప్ప ఏమీ చేయట్లేదు. మేము కొట్లాడేది ఒకటే, గ్రిగ్ కార్పొరేషన్లకు ఎట్లయితే మీరు గిగ్గు వాళ్ళకు కార్పొరేషన్ ఏర్పాటు చేశారో అట్లనే మాకు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత ఇవ్వండి. ఇప్పుడు ఇందాక మా అక్క వాళ్ళు చెప్పారు, వాళ్ళు 3 నెలలు కంటిన్యూషన్ అయ్యి లేక 4 నెలలు అయింది, వాళ్ళు పాలిటెక్నిక్ కాలేజీలు చేస్తారు. 50 మంది అవుట్ సోర్సింగ్ అటెండర్లు ఉన్నారు, వాళ్ళు 10-15 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు మీరు అర్ధాంతరంగా 50 మందిని రావద్దంటే ఇవాళ వాళ్ళ కుటుంబం ఎక్కడికి పోవాలా? ఎందుకు మీరు ఇదంతా చేస్తూ ఉన్నారు? మీరు ఇట్లే చేస్తూ ఉంటే దీనికి తగిన మూల్యం మాత్రం భారీగా చెల్లించుకోవాల్సిన అవసరం మాత్రం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. నా యూత్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అన్న నాది. ఓకే, ఎంతమంది ఉంటారు రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్లు అందరం కలిపి 2 లక్షల మంది పైచిలకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నాం. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఏజెన్సీ విధానం రద్దు చేసి ప్రభుత్వమే కార్పొరేషన్ ద్వారా ఉద్యోగ భద్రత ఇవ్వాలనేది మొట్టమొదటి డిమాండ్తో కోరుతున్నాం. ఇప్పుడు ఏజెన్సీ వారు పిఎఫ్ కట్ చేస్తారు, వాళ్ళు పిఎఫ్ ఇస్తారా? ఈ ఏజెన్సీకి జిఎస్టీ పోతుంది, వాని కమిషన్ పోతుంది, ఈపీఎఫ్ పోతుంది, ఈఎస్ అన్ని ఏజెన్సీకి పోతాయి. కానీ ఉద్యోగస్తులకు ఒకటి రాదు, ఒక జీతం తప్పితే 13,000 రూపాయలు జీతం తప్పితే ఏమి రావు. వానికి ఈఎస్ఐ ఈపీఎఫ్ అన్ని కలిపి ఒక 7-8,000 రూపాయలు మాత్రం వానికి పోతాయి. అవి మాకు రావు. ఇప్పుడు కూడా అదే అంటున్నాం, అన్ని రద్దు అయితే కానీ మాకు ఇవన్నీ చక్కగా వస్తాయని చెప్పి మేము రద్దు చేయమని ప్రధాన డిమాండ్గా కొట్లాడుతున్నాం. థ్యాంక్ యూ.